ఈరోజు మన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చేస్తున్నారు. ఎందుకంటే నూతనంగా ఏర్పడదు కాబట్టి ప్రభుత్వం మనం అర్థమయ్యి మా పార్టీ కానీ ఎవరైనా చనిపోవాలి కాబట్టి దానికోసం కాకపోతే ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఇబ్బందులు పడకుండా ఉండాలని ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్య తీసుకుని ఏదైతే రైతుల దగ్గర దోచుకున్నటువంటి బడాబాబు దళారీ వ్యవస్థ ఉందో వాళ్ళని అరికట్టి దీన్ని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు చూస్తున్న జనాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా అనేక పనులు లేక వర్షాల వల్ల ఇబ్బంది పడి కార్మికులు అలాగే రోడ్ల పాలై ఉన్నారు. ఇలాంటప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి అలాగే కాయగూరలు నూనెలు అన్ని అంటే ఇప్పుడు కాయగూరలు రేట్లు తగ్గదు, ఉప్పులు పప్పులు నూనెల రేట్లు ధరలు తగ్గలేదు. కాబట్టి రైతు బజార్ దగ్గర కాయగూరలు రేట్లు ఈరోజు తగ్గింది. కానీ అవి కూడా తగ్గించి ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో రైతుల దగ్గర దోచుకుంటున్నారో వాళ్ళని అరికట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకొని రైతులకి అలాగే ప్రజలకి నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ